కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న తెలంగాణ మాగాణిలో గోదావరి జలాలు పారించి సస్యశ్యామలం చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి, సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు నోరు తెరిస్తే కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడుతున్నారని, ఒక్కసారి మల్లన్న సాగర్లో 8 పంపుల ద్వారా నిర్విరామంగా వస్తున్న కాళేశ్వరం జలాలను చూడాలన్నారు. సిద్దిపేట జిల్లా తొగట మండలం తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును వారు సందర్శించి మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కూలిపోయిందని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తమ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్కు జలాలు వస్తున్నాయని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలో నిర్మించినవి కావా అని వారు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఏమైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకోవాలి, కానీ కేసీఆర్ మీద కోపంతో విష ప్రచారం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా విమర్శలు పక్కన పెట్టి మల్లన్న సాగర్ జలాలు పూర్తిగా వినియోగించుకునేలా చిన్న కాలువల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరయ్య, నాయకులు బండారు స్వామిగౌడ్, మహిపాల్ రెడ్డి, స్వామి, బాలరాజు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి విషపూరిత ప్రచారం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కాళేశ్వరంలో భాగం లేనాయి. మరి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కుప్ప కూలింది, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఒక 2-3 పిల్లలు కూలిపోతే ఈ విధంగా దుర్మార్గంగా మాట్లాడి తెలంగాణ ప్రజల్లో ఒక తప్పుదో బిడ్డ ప్రయత్నం చేసిర్రు. ఇప్పుడు చూడు, కళ్ళు లేని కబదులారా ఒకసారి చూడండి. ఒకసారి మల్లన్న సాగర్ నీళ్లు పోస్తుంది. మరి మల్లన్న సాగర్లో భాగమే కదా. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు నిర్మించామని చెప్పుకుంటున్నావు. నిజమే, నీ ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించవచ్చు. మరి ఎల్లంపల్లి తర్వాత నందిమేడారం, అన్నపూర్ణ, గాయత్రి, అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ ఎవరు నిర్మించిండు? ఈ రోజు నీళ్ళు ఇడికి వస్తుంది, నిల్వ అవుతున్నాయి అంటే ఆ కేసీఆర్ గారి పుణ్యమే కదా. మరి కేసీఆర్ గారి చొరవనే కదా. మరి మాటలు మాట్లాడవద్దు, ఇప్పటికైనా గుర్తించుకోవాలి. 2 పిల్లలు కూలిపోతే నీకు చేతనైతే కేసీఆర్ పాల్గొన పొరపాటు జరిగితే సరిదిద్దాలి, నీళ్ళు అందించాలి. కానీ నీకు ఓటేసిన పాపానికి కేసీఆర్ మీద పగతోడి రైతులను అన్యాయం చేయొద్దు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టుని ఈరోజు సందర్శించడం జరిగింది. అయితే వాస్తవానికి ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈరోజు 8 గ్రామాల, 30 గ్రామాల ప్రజల త్యాగ ఫలితం ఈరోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టు. ఈరోజు మనం ఈ ప్రాంతం అంతా కూడా ఒక 600 అడుగుల ఎత్తు భాగంలో ఉన్నాం కాబట్టి దీనికి ఒక పంపింగ్ ద్వారానే ఈ యొక్క ప్రాజెక్టును కట్టడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క పంపింగ్ ద్వారా ఇలా ఇక్కడ మోటార్ల ద్వారా ఈ యొక్క ప్రాజెక్టు కట్టి ఇందులోకి నీళ్లు చేర్చి దీని ద్వారా హైదరాబాద్కు సాగునీరు, అలాగే తెలంగాణ ప్రజలకు సాగునీరుకు ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టును కట్టడం జరిగింది. కానీ దీని యొక్క ఫలితాలు ఇలా తెలంగాణ ప్రజలందరికీ కూడా అందినాయి. కానీ దీని యొక్క ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి రావద్దు, వీళ్లకు మంచి పేరు రావద్దు అనేటువంటి ఉద్దేశంతో గత ఎన్నికల సందర్భంగా కాళేశ్వరం కూలిపోయింది, ఇవాళ దాని 1,00,000 కోట్లు ఇలా మట్ల కలిసిపోయినటువంటి ఒక దుష్ప్రచారం చేసి కొంతమందిని అపాయింట్మెంట్ చేసి వాళ్ళ ద్వారా విస్తృతంగా ప్రజల్లో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు వృధా ప్రయాస అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి దీన్ని అలా బీఆర్ఎస్ పార్టీ బదనాం చేసేటువంటి కుట్ర జరిగింది.